హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చదవమని మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఈరోజు అయితే మా వీధిలో మా గుళ్ళో అయితే రాముల వారి ఊరేగింపు ఉందండి. దానికోసం నైవేద్యంగా మేము శనగలు నానబోసామన్నమాట. ఎందుకంటే ఇవి నాన్న చాలా టైం పడుతుంది కాబట్టి మేము ఇప్పుడు నానబెట్టామన్నమాట. ఊరేగింపు కోసం అయితే పిల్లలు ఈ పల్లకిని అయితే రెడీ చేస్తున్నారండి. ఇప్పుడు ఈ పల్లకిలో మనం శ్రీరాముడి స్వామి గారిది ఈ పటం పెట్టేసి అన్నమాట ఈ పల్లకిలో ఊరేగిస్తారు. దీన్ని చూడండి, చాలా 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 అందంగా ఉంది కదా. ఇలా అయితే పూల డెకరేషన్ తోటి ఇలా మొత్తం ఇలా మంచి మంచి డిజైన్స్ వేసేసి ఈ పల్లకినైతే మనం మంచిగా రెడీ చేసుకున్నాము. ఆ తర్వాత మనమైతే ఎప్పుడైతే ఇవి శనగలు నానబెట్టామో ఆ శనగలు అయితే ప్రసాదం కోసం అండి వండడానికైతే ఇక్కడ పెట్టేసాం అనమాట. చూడండి, ఇదంతా ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసి మనం కొన్ని నీళ్ళు వేసేసి అయితే ఈ శనగలు ఉడికించుకుంటున్నాము. ఇది ఉడికించుకున్న తర్వాత దీనికైతే మనం కొంచెం జల్లెలు ఉంటాయి కదా, ఆ జల్లెలు వేసేసి మనం అవన్నీ వడకట్టుకొని గుగ్గులన్నీ పక్కన పెట్టేసుకుంటాము. ఈలోపు పిల్లలు కల్లాపు చల్లేసి మంచిగా ముగ్గులు వేసేసి వాటికైతే చాలా చాలా డిజైన్స్ వేస్తారండి. ఇదంతా పిల్లలే వేశారనమాట ముగ్గులు. వాటికి చాలా కలర్స్ వేసేసి వాళ్ళకు వచ్చిన విధంగా అయితే ముగ్గులు వేశారనమాట. ఎంత చక్కగా వేశారు చూడండి. చిన్న చిన్న పిల్లలైనా సరే మంచిగా చక్కగా వేశారు. నాకైతే బాగా నచ్చాయి అన్నమాట ఈ ముగ్గులు వచ్చేసి. ఈ ముగ్గులు వేస్తూనే పిల్లలందరూ హడావిడి హడావిడి గురంతా వాళ్ళే ఉండిపోయారండి మొత్తంగా కూడాను. మేము ప్రసాదం రెడీ చేసిన దగ్గర పొయ్యి అయితే చాలా పెద్దగా ఉందనేసి దీనికి మళ్ళీ మనం అలా ఉల్లిపాయ, మిర్చి, తాలింపు గింజలు, ఆయిల్, కరివేపాకు వేసి మనమైతే తాలింపు వేయాలండి. అప్పుడు చాలా అంటే బాగుండిద్ది అనమాట. మనం ప్రసాదం కూడా చాలా బాగుండిద్ది టేస్ట్గా. ఎందుకంటే తాలింపు వేస్తేనే చాలా బాగుండిద్దండి. అలా ఉడికించి కూడా పెట్టచ్చు, కొంతమంది అలానే పెడతారు. మేమైతే ఇలా ఉడికించి పక్కన పెట్టిన తర్వాత అందులోకి ఆ పొయ్యి చాలా పెద్దగా అయిపోయిందండి. నేనైతే ఇంటి దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ ఇవన్నీ తాలింపు వేసేసి నీట్గా మంచిగా రెడీ చేసేసి తీసుకొచ్చేసి మొత్తం ఎలా కలపాలో మళ్ళీ చూసుకొని కలుపుతున్నామండి. అంటే ఇదంతా కూడా ప్రాసెస్ అంతా ఈ గుగ్గులు రెడీ చేయడం కోసమేనండి. పిల్లలు నేను అంతా కూడా కొంచెం బాగా కష్టపడ్డాము ఈసారి. అంటే చాలా బాగా కూడా కుదిరినాయండి ఈ గుగ్గిళ్ళు కూడా. టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగున్నాయి అన్నమాట. నాకు మాత్రం ఇంటి దగ్గర పిల్లలైతే చాలా అంటే చాలా హెల్ప్గా ఉన్నారండి. ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ నేను ఏ పని చెప్తే అదైతే ఖచ్చితంగా చేస్తారనమాట. నాకైతే పిల్లల మీద ఆ మాత్రం నమ్మకం ఉంది. ఆడపిల్లలు అయితే మంచిగా ముగ్గులు జల్లడం అవన్నీ చేస్తారు. మగపిల్లలు అయితే ఇలా నాకైతే హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇదైతే గుగ్గిలు కలపడం అయిపోయిందండి. ఇప్పుడైతే మేము 20 కిలోల బెల్లం తీసుకొని ఒక 2-3 బిందెలు తక్కువ ఉంటాయండి ఒక డ్రమ్కి అనమాట. అంటే ఇది 13-14 బిందెలు అయితే అవుతుంది ఈ డ్రమ్ము. దానికైతే మేము 20 కిలోల బెల్లం కలిపేసామన్నమాట. దీనికి మేము కూల్ వాటర్ అయితే కలిపామండి. అంటే కొంచెం బెల్లం కరిగిన తర్వాత మొత్తం కూడా కూల్ వాటర్ వేసేసి ఇంకా ఏమైనా కరిగేది ఉంటే ఇలా కలిపినప్పుడు ఏమైనా చిన్న చిన్న బెల్లం ముక్కలు ఉన్నా కూడా కరిగిపోతాయి అన్నమాట. ఇది కదా అది రేణకంటిది. దాంట్లో వెనకాల
అంతా రెడీ అయిపోయేసరికి ఈవినింగ్ 6:30, 7 దాకా అయిపోయిందండి. ఊరేగింపు కోసం అన్నీ రెడీ చేసేసుకున్నాము. ఈ దేవుడి పటం అయితే తీసుకొచ్చి దేవుని ఆశీస్సులతో మేమైతే అంతవరకు మంచిగా చేసేసాము. ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టడం, ఎవరైనా ఇంటి దగ్గర వాళ్ళు పూజా కార్యక్రమాలు ఉంటాయి కదండి, అందరూ వచ్చేసి ఈ ఊరేగింపులో అందరూ అంటే ఈ గుడి దగ్గరికి రాలేదండి. ఎందుకంటే ఈ పల్లకీనే మనం ప్రతి ఇంటి చుట్టూ తిప్పుతాం అన్నమాట. అంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు నుంచి ఈ ఊరేగింపు జరుగుతుంది స్వామివారిది. అక్కడ నీళ్ళది వారు పోసేసి కొబ్బరికాయలు కొడతారనమాట. మేము చేసిన కార్యక్రమం ఏంటంటే దేవుని కోసం పసుపు, కుంకుమ, కర్పూరం, బత్తీలు అవన్నీ కూడా దీపం పెట్టేసి మంచిగా అంటే నిమ్మకాయలు అన్నీ చూసుకొని దేవుడికి ఏవైతే మనము అక్కడ పెట్టాలి, ఏమేమి అవసరం ఉంటుందనేసి మొత్తం చూసుకున్న తర్వాత ఈ పల్లకి అనేది మనము రెడీ చేసేసామన్నమాట. ఆల్రెడీ మేము మైక్లో అనౌన్స్ చేసేసామన్నమాట. దేవునిది ఊరేగింపు జరుగుతుంది కావున ఎవరైనా కాయకర్పూరం తీసుకొచ్చే వాళ్ళు ఉంటే తీసుకురండి, లేదంటే ప్రతి ఇంటి ముందు నుంచి కూడా ఈ ఊరేగింపు జరుగుతుంది కాబట్టి మీరు ఇంటి దగ్గరే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అనే విధంగా మేము ఆల్రెడీ మైక్లో అయితే అనౌన్స్ చేసేసామండి. ఆ తర్వాత మనం నిమ్మకాయ కోసేసి అంటే దేవునికి దిష్టి తీసినట్లు అనమాట. అలా నిమ్మకాయ 2 కోసేసి పల్లకి వెనకైతే వేసేసామన్నమాట. తర్వాత ఇంటి ఎదురన్న అనమాట కొబ్బరికాయ కొడతానని చెప్తేను అన్నయ్యకి ఇచ్చాము. అది 2-3 సార్లు కొడితే కూడా అది పగలలేదండి, రాడ్తో అయితే కొట్టారు. అది చూసి మేము అయితే కొంచెం నవ్వామన్నమాట. అన్నయ్య చాలా మంచాడు. అయితే అది త్వరగా పగలలేదనేసి మేమందరం లేట్ అయిపోతుంది త్వరగా కానీ చెప్పామన్నమాట. మాకైతే చాలా 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 మంచిగా ఈ ఊరేగింపు జరిగిందనే ఆనందం అయితే మా అందరికీ ఉందండి. ఎందుకంటే ప్రతిసారి కూడా మేమే అరేంజ్ చేస్తాము, మొత్తం కూడాను గుడికి ఏమేమి కావాలనేది మొత్తం మేమే అరేంజ్ చేస్తాము, అన్నీ మేమే చూసుకుంటాం అన్నమాట. ఈసారి కూడా చాలా బాగుంది, ఏ ఆటకం లేకుండా మొత్తం కూడా మేము ఈ అంటే ఊరేగింపు అయిపోయే వరకు కూడా ఏ చిన్న ఇష్యూస్ కూడా లేకుండా మొత్తం అయితే చేసేసామండి. మాకైతే ఇది చాలా 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 హ్యాపీగా అయితే ఉంది. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత స్వామివారికి అయితే ఇంకా లాస్ట్గా మంగళహారతి అయితే ఇవ్వడం జరిగిందండి. మంగళహారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ అంటే నా చేతిలో కొబ్బరికాయ ఉంది కదండి, ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత ఈ కొబ్బరికాయను కూడా మనం లాస్ట్లో కొట్టాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సరిపోతుంది అన్న తమ్ముడు ఇద్దరు. టెంకాయ కొట్టే టెంకాయ ముందు కొట్టే రమణ. ఈ స్వామివారి ఊరేగింపు విషయంలో ఏదైనా మీకు తెలిసి ఏదైనా నేను ఇంకా చేయవలసింది ఏదైనా ఉందా, లేకపోతే ఇంకా ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా జరుగున్నాయా అనేది నాకైతే తెలియదండి. మాకు తెలిసిన వరకైతే మేము చేసాము. ఏదైనా మీరు చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. మేమైతే ఇంతవరకు అంతా బాగానే చేసామని మేము అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పూర్తిగా చూసేయండి. థ్యాంక్ యూ.